క్యూనైన్ న్యూస్కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల పరిధిలో రెవెన్యూ పోలీస్ అధికారులు గత 5 రోజుల నుండి కురుస్తున్న వర్షానికి అధికారులు రారులే అన్న ధైర్యమా లేక వచ్చినా ఏమీ అనరులే, వారికి ఇవ్వాల్సింది ఇచ్చామన్న ధైర్యమా, ఏది ఏమైనా మన పంట పండిందిలే అనుకుని జేసీబీ సహాయంతో అందినంత ఇసుక దోచుకుంది డంపు చేసి దాచుకో అన్నట్టుగా నిజామాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామాల వీడీసీ ముసుగులో అధికారులు కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో ఇసుక మాఫియా ఇష్టారాజ్యానికి అడ్డు అదుపు లేదు. వాగులో ఇసుక తరలిస్తున్నారని వచ్చిన సమాచారంతో క్యూనైన్ న్యూస్ అక్కడికి వెళ్ళి ఇసుక తోడుతున్న జేసీబీ ట్రాక్టర్లను కెమెరాలో బంధించగా పరుగులు తీస్తున్న దృశ్యం. వర్షం పడుతుంది, ఎవరు చూడరులే అనుకోవద్దు. క్యూనైన్ న్యూస్ మూడో కన్ను ఉందని మరవవద్దు. అధికారులు ఇకనైనా మామూళ్ల మత్తులో నుండి మేలుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నేను అడిగింది ట్రాక్టర్ అని రాంగా స్వాగతం. ప్రస్తుతం మనము బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నాము. అయితే ఎంత వర్షం వచ్చినా కానీ కూడా ఆ వర్షంలో కూడా అక్కడ జూమింగ్ చేసి చూసినట్లయితే జేసీబీ సహకారంతో ఇసుక తరలిస్తున్నారు. మరి స్థానిక రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు మరియు వీడీసీ యొక్క కనుసన్నుల్లో ఈ ఇసుక దందా జరుగుతున్నది. పట్టించుకొని అధికారులు అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నారని తెలుస్తుంది. ఈ ఇసుకనంతా వర్షాలు వచ్చినప్పుడు నీరు వారితే ఇసుక తరలించరాదని చెప్పేసి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.